హలో, నువ్వేంట్రా రావాలా? ఎందుకు? ఏమైంది? కాదరా. హలో, అరే వస్తున్నావు, బాయ్. 1 hour later. మా ఫ్రెండ్ గాడండి ఎవరో పెళ్ళికి వెళ్తున్నా ఇంటికి వెళ్తున్నా అన్నాడు. సరే పొద్దున్న దింపేసి ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఓ పెట్లు తీసుకొచ్చేసాడు, గిఫ్ట్లు కొనేసాను అన్నాడు. ఓ ఎగిరిపోతున్నా వెళ్ళిపోయాడు. ఏంటి వెళ్ళేది? అక్కడికి వెళ్ళి చూస్తే పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయిందంట. కర్మ, ప్రాణం చూసుకోరండి ఇలాంటివన్నీ. ఓ నేను ఎవరు చెప్పలేదు కదా, సారీ. నా పేరు విక్రమ్ కొల్లూరు అండి. పిలుపు టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి అడగకుండా సలహాలు ఎవరిస్తారు అనే శీర్షిక ఎవరైనా పెట్టారనుకోండి, నేను ఫస్ట్ ఉంటాను అక్కడ. అర్థమైంది కదా? ఒక్క నిమిషం. ఇప్పుడు విషయం ఏంటంటే, సలహానే ఇస్తున్నాను, ఏమనుకోవద్దు. మనం సాధారణంగా ప్రయాణాలకి దానికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడిక్కడ తిరగడం కాదండి. ఇండియాకి వెళ్ళినప్పుడు అప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి? పాస్పోర్ట్ చూసుకుంటాము, బట్టలని పెట్టుకున్న వాళ్ళు చూసుకుంటాము, డాక్యుమెంట్స్ నెలలో చూసుకుంటాం కదా, అన్ని చూసుకోవాలి సరిగ్గా. కానీ చూసుకోవడం అంటే ఏమిటి? అది ముఖ్యంగా చూసుకోవడం ఏంటి? చేతిలో ఉందని కాదు కదా. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనవి చూసుకోవాలి. పాస్పోర్ట్ అసలు పెట్టుకున్నామా లేదా, మర్చిపోయామా పెట్టుకున్నాం, చూసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మావాడు జరిగింది అనుకోండి, ఎలా అవుతుంది? ముందుగా చూసుకోవాలి ఎక్స్పైర్ అయింది లేదు. అలా అని అప్పటికప్పుడు చూసుకుని అర్రే ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి ఆన్లైన్లో రెన్యూ చేసేది కాదు కదా. ఇది వెళ్ళాలి, అప్లై చేయాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది, టైం ఉంటుంది, అన్నీ ఉంటుంది కదా. ఇప్పుడు అందుకని మనం ఏం చేసుకోవచ్చు అనేది కూర్చొని మాట్లాడుకోవాలి. వీడికి నేను ఇప్పుడు కార్లో దింపుతున్నంతసేపు అదే క్లాస్ పీకాను. వాడు చెప్పింది ఏదో నేను మీకు చెప్పబోతున్నాను, కానీ మీ క్లాస్ పీకినట్టు మాత్రం అనుకోండి. ఇప్పుడు మనకి ఇంట్లో ఇన్స్టాగ్రాము, వాకిట్లో వాట్సాప్ అనేది రోజు నడిచేది, దాంట్లో ఏమీ లేదు. కానీ ఎప్పుడైనా మనం ఇలాంటి ముఖ్యమైన పనులు చేసుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే, క్యాలెండర్లో డేట్ ఫిక్స్ చేసుకుందాం. మీ బర్త్డే అవ్వచ్చు, న్యూ ఇయర్ డే అవ్వచ్చు, ప్రతి 3 నెలలు కావచ్చు, ప్రతి 6 నెలలు కావచ్చు, మీ ఇష్టం ఎప్పుడైనా అవ్వచ్చు. ఇప్పుడు బర్త్డేనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బర్త్డే వచ్చింది, ఏం చేస్తారు? అందరూ హ్యాపీ బర్త్డే అంటారు, విష్ అంటారు, అయిపోయింది. కానీ ఆ రోజు మీరు క్యాలెండర్లో పెట్టుకున్నారనుకోండి, వెళ్ళి అసలు నా పాస్పోర్ట్ ఎక్కడుంది, నా ఇంట్లోనే ఉందా, పక్కడింట్లో ఉందా, బ్యాంక్లో ఉందా, సరైన కండిషన్లో ఉందా, అర్రే దాని మీద నీళ్లు పడిపోయా, ఎక్కడ కాలిపి చచ్చిపోయిందా, పేజీ చిరిగిపోయిందా తెలియాలి కదండి. ప్రతి 3 నెలలకు నేను అన్నట్టు ఓకే బర్త్డే అనుకున్నాం, బర్త్డేకి వెళ్ళి పాస్పోర్ట్ తీసి, ఓకే ఈ నా పాస్పోర్టు ఈ గదిలోని ఈ ఫలానా డ్రావర్లో ఉంది, ఇక్కడ ఉంది, బాగుంది. ఇప్పుడు కొంతమందికి ఓసీఐ కార్డు ఉంటాయి దాని పక్కనే, అది అంతే. ఓసీఐ కార్డు ఉందా, దాని పక్కనే ఉందా, నాదే ఉందా అనేది చూసుకోవడం అవసరం కదా. ఇప్పుడు మనకు కొంతమందికి ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత రెన్యూ చేసుకొస్తుంటాం. అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి అవతల వైపు. ఎలాంటి పొరపాట్లు? వచ్చిన తర్వాత మీ పేరు ఉండదు, మిగిలినవి ఉంటాయి. కానీ అలాంటివన్నీ కూడా చూసుకోవాలి. మనలా ఇంటి పేరు సరిగ్గా రాశారా, ఒంటి పేరు సరిగ్గా రాశారా, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా రాశారా, ఎక్స్పైరీ డేట్ కరెక్ట్గా 10 ఏళ్ళకి వచ్చిందా, అవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు 10 ఏళ్ళు అంటే గుర్తొచ్చిందండి, మన యూఎస్లోని పిల్లలందరికీ పాస్పోర్ట్లు 10 ఏళ్ళ పాటు ఉండదు, 5 ఏళ్ళే ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ళు కదా అని చెప్పేసి ధీమా కూర్చుని ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే మాడు జరిగినట్టు జరుగుతుంది, అవునా? అందుకే వెళ్ళి ఓ సంవత్సరాన్ని పెట్టుకోండి, పిల్లల పాస్పోర్ట్ కూడా చూస్తుండండి, వాళ్ళకు కూడా కావాలి, అవునా? అవన్నీ చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. నాలాంటి వాడికి మళ్ళీ ట్రిప్పులు లేకుండా ఉంటాయి. దండం పెడతాం. మళ్ళీ చెప్తున్నాను, అడగకుండా ఇచ్చిన సలహా అని చెప్పేసి తిట్టుకోకండి, మీ మంచి కోసం ఇచ్చాను. థ్యాంక్ యూ.